హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బీజీవీ వెరిఫికేషన్లో నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. మీరు ఈ మెయిల్ చూసినట్టయితే పైన డేట్ 26 జూన్ 2020 ఆ రోజున నాకు మెయిల్ అయితే వచ్చింది ఒక సీనియర్ హెచ్ఆర్ నుంచి. సబ్జెక్ట్ లైన్ అన్ఆథరైజ్డ్ లీవ్ అని చెప్పి. మీరు మా కంపెనీలో 22 ఏప్రిల్ 2020 నుంచి వర్క్ చేస్తున్నారు, కానీ 29 మే 2020 నుంచి మీరు ఆఫీస్కి రిపోర్ట్ చేయటం లేదు. మెనీ టైమ్స్ మేము కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసాము, మీరు కాల్ ఆర్ మెయిల్ ఏది రెస్పాండ్ అవ్వలేదు. సో వితిన్ 48 అవర్స్లో విత్ ప్రాపర్ డాక్యుమెంటేషన్తో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి, లేకపోతే అపాయింట్మెంట్ లెటర్ ప్రకారం నో కాల్ నో షోగా తీసుకొని మీరే అబ్స్కాండ్ అయినట్లు మేము తీసుకుంటామన్నట్టు ఆ లెటర్ అనమాట. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు, ఎప్పుడో అయిపోయింది కదా అనుకోవద్దండి, సంబంధం అయితే ఉంది. నేను 21 మార్చ్ 2024లో వాళ్ళని రిలీవింగ్ లెటర్ అడగడం అయితే జరిగింది. అది కూడా రీసెంట్గా 1 డే బిఫోర్ అనమాట. సో ఇలా ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే, నాకు ఒక పెద్ద కంపెనీలో ఆఫర్ అయితే వచ్చింది. సో ఆఫర్ని ఎలాగో మిస్ చేసుకోలేము కదా, సో దానికి నేను కమిట్ అయితే అయ్యాను. డే 1 నుంచి బీజీవీ అయితే చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు ఇంటర్వ్యూ టైం నుంచినే. సో నేనేమనుకున్నాను, నావన్నీ రియల్ డాక్యుమెంట్స్, ఫేక్ ఎక్కడా లేదు, సో నాకు బీజీవీ ప్రాబ్లమే రాదు అని అయితే అనుకున్నాను. ఎక్కడ ఫేక్ డాక్యుమెంట్స్ లేవు, అలాగే మొత్తం జెన్యూన్ ఎక్స్పీరియన్స్ అనుకునే టైంలో ఒక ప్రాబ్లం అయితే వచ్చేసింది. అదే ఫస్ట్ నేను ఈ మెయిల్ చూపించాను కదా, ఒక సీనియర్ హెచ్ఆర్ నుంచి వచ్చిందని. ఇదే మెయిల్ అనమాట. నేను వర్క్ చేసింది 1.5 month అనమాట. సో 22 ఏప్రిల్ టు 29 మే. సో అప్పటి నుంచి నేను వర్క్ చేయలేదు. తర్వాత వేరే కంపెనీలో జాయిన్ అయ్యాను. డ్యూ టు సమ్ కోవిడ్ ఇష్యూస్ వల్ల నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కావాల్సి ఉంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన కంపెనీలో అయితే జాయిన్ అయిపోయాను. సో అక్కడ ప్రాపర్ రిలీవింగ్ తీసుకోలేదు. ఇప్పుడు అదే నాకు పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. యాక్చువల్గా హెచ్ఆర్ కాల్ చేసి, మీరు 1.5 month చేశారు, సో ప్రాపర్గా రిలీవింగ్ తీసుకోలేదు, మాకు ప్రాపర్ రిలీవింగ్ ఉన్నట్టు మీరు చూపిస్తేనే మీ ఆన్బోర్డింగ్ అనేది ప్రాసెస్ చేస్తాం, లేకపోతే ఆఫ్ బోర్డ్ చేసేస్తామని కాల్ చేసి అయితే చెప్పారు. సో ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో మా ఫ్రెండ్ ఒకరు హెచ్ఆర్ మెయిల్ ఐడి అయితే ఇచ్చారు. వాళ్ళకు మెయిల్ వేయండి, ఇలాగ రిక్వెస్టింగ్ ఫర్ రిలీవింగ్ లెటర్ అని చెప్పి అన్నారు. సో నేనేం చేశాను, వాళ్ళకు ఒక మెయిల్ వేసాను. నేను సో డేట్ నుంచి సో డేట్ వరకు వర్క్ చేశాను, అలాగే నా నేమ్ అండ్ ఎంప్లాయీ ఐడి కూడా మెన్షన్ చేసి వాళ్ళకు మెయిల్ అయితే వేయడం జరిగింది. వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారంటే, ఇక్కడ మీరు చూసినట్టయితే, హాయ్, దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ వీ హ్యావ్ క్లోజ్డ్ యువర్ ఎంప్లాయ్మెంట్ యాజ్ NCNS, హెన్స్ వీ విల్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ రిలీవింగ్ లెటర్ ఆర్ ఎక్స్పీరియన్స్ లెటర్. ఇదైతే మెన్షన్ చేసి నాకు పంపించేశారు. నేను సేమ్ ఇన్ఫర్మేషన్ నా హెచ్ఆర్కి ఫార్వర్డ్ అయితే చేశాను. వాళ్ళు ఇదంతా చూసి కూడా మళ్ళీ మాకు రిలీవింగ్ లెటర్ కావాలి అంటున్నారు. యాక్చువల్లీ అబ్స్కాండెడ్ అంటేనే మనకు రిలీవింగ్ లెటర్ అని మనం వచ్చేసి ఉంటాము. అలాగే కంపెనీ కూడా ఎటువంటి రిలీవింగ్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్ ప్రొవైడ్ చేయదు. సో అయినా కూడా నేను ఒక చిన్న హోప్తో అయితే వాళ్ళకి మెయిల్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి రిప్లై ఈ విధంగా రావడం అయితే జరిగింది. సేమ్ మా హెచ్ఆర్కి అయితే ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారు అనేది నేను నెక్స్ట్ కమింగ్ వీడియోలో చెప్తాను. ఇదండి ఇవాల్టి మన వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.